श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। రమణ పెరియ పురాణము సాధు నటనానంద కావ్యకంఠ గణపతి ముని ఒక మహోన్నతమైన విగ్రహము అనుకుంటే సాధు నటనానందను కుందేలు తాబేలు కథలోని తాబేలుతో పోల్చవచ్చును. ఆయన ఒక అసాధారణమైన ఆధ్యాత్మిక మహాపురుషుడు. సాధారణ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడి నుండి గొప్ప జ్ఞానము కలిగి సాక్షాత్కారము పొందిన వానిగా ఎదిగారాయన. సాధు నటనానంద ఆధ్యాత్మిక ప్రబోధము అంటే స్పిరిచువల్ ఇన్స్ట్రక్షన్ అనే పేరు గల ఆధ్యాత్మిక సాధకులకు ఎంతో ఉపయోగకరమైన గ్రంథాన్ని వ్రాసారు. ఈ సామాన్య ఉపాధ్యాయుడు రామకృష్ణ పరమహంస యొక్క బోధలను, స్వామి వివేకానంద రచనలను, వేదాలను చదివారు. కేవలం సద్గురువు మార్గదర్శకత్వంలో మాత్రమే సద్వస్తువును అంటే సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకొనడం సాధ్యమని ఆయన అర్థం చేసుకున్నారు. అందుకని ఆయన గురువు కోసం పరితపించారు. అరుణాచలంపై ఉన్న యువ సన్యాసి ఆయనకు మార్గాన్ని చూపగలరని ఆయన స్నేహితులు ఆయనకు చెప్పారు. అప్పట్లో నటేశ ముదలియార్ అని పిలువబడే ఆయన స్కందాశ్రమంలో భగవానును దర్శించుకుని ఆయన వద్ద కూర్చున్నారు. ఆయన వేదాలను, శృతులను బాగా చదివినారు కనుక గురువు మాట్లాడిన పిదప మాత్రమే తాను మాట్లాడాలనుకున్నారు. కానీ భగవాన్ ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే తప్ప ఎక్కువగా మాట్లాడేవారు కాదు. కొన్ని గంటల పాటు భగవాన్ వద్ద మౌనంగా గడిపిన తరువాత నిరాశతో ముదిలియార్ ఇంటికి తిరిగి వెళ్లారు. బహుశా ఈయన మహాత్ముడై ఉండకపోవచ్చును. నేను ఇతర మహాత్ముల వద్దకు వెళ్తాను అనుకున్నారు. ఆయన అనేక మంది ఇతర సాధువుల అంటే సన్యాసుల మహాత్ముల వద్దకు వెళ్లి నిరాశతో తిరిగి వచ్చారు. ఎందుకు భగవాన్ వద్దకు వెళ్లటం మానేశావు? తిరిగి ఆయన వద్దకే వెళ్ళు అని స్నేహితులు ఆయనను మందలించారు. తనపై ఆయన అనుగ్రహాన్ని కురిపించమని ప్రార్థిస్తూ ఆయన భగవానుకు లేఖలు వ్రాయటం మొదలుపెట్టారు. ఆయన భగవాన్కు ఒక రిజిస్టర్డ్ లెటర్ కూడా పంపారు. అందులో ఈ విధంగా వ్రాసారు: మీరు గనుక నాపై అనుగ్రహం చూపకపోతే నేను సాక్షాత్కారం పొందకుండానే చనిపోతాను. మరుసటి జన్మలో కూడా మిమ్ములను మీ అనుగ్రహం కోసం అర్థిస్తూనే ఉంటాను. నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించడం కోసం మీరు తిరిగి జన్మించవలసి ఉంటుంది. అంత కష్టం మీకెందుకు? ఈ జన్మలోనే మీరు దానిని నాకివ్వచ్చును కదా. భగవాన్ ఆయన స్వప్నంలో కనిపించి, మీరు నా నుండి అనుగ్రహాన్ని కోరుతున్నారు. మీరు ముందు నంది వాహనుడైన ఈశ్వరుని పూజించాలి అని చెప్పారు. ఆయన ఉండే చిన్న గదిలో నంది వాహనుడైన ఈశ్వరుని పటము ఉండేది. నటనానంద కొన్నాళ్ల పాటు ఆ పటానికి పూజ చేసినా కానీ ఆయనకు ఆనందం కలగలేదు. ఆయన తిరిగి తిరువణమలైలోని అరుణాచలేశ్వరుని ఆలయానికి వెళ్లారు. బహుశా భగవాన్ కలలో నన్నిక్కడకు వెళ్లమని స్వప్నంలో సూచించి ఉంటారు అనుకున్నారు ఆయన. ఈసారి కొందరు ఆ మౌనస్వామి వద్దకు వెళ్లవద్దు, ఆయన మీతో మాట్లాడరు అన్నారు. ఆయన మొండి ధైర్యము, పట్టుదల, దీక్ష గల వ్యక్తి. అందువల్లనే మురుగనార్ కఠినమైన నియమనిష్టలే ఆయన ఆయుధాలు అన్నారు. నిరాశ చెందకుండా ఈ బడుపంతులు గారు భగవాన్ వద్దకు మరల వెళ్ళి, భగవాన్, నాకు మీ జ్ఞాన అనుగ్రహ అనుభవం పొందాలని ఉంది. దయచేసి నా కోరిక తీర్చండి అని ప్రాధేయపడ్డారు. భగవాన్ ఆయన వైపు 15 నిమిషాల పాటు తదేకంగా చూశారు. భగవానును ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు ఆయన వెంటనే సమాధానం ఇవ్వకుండా ముందు మౌనంతో శాంతపరిచి తరువాత సమాధానం ఇచ్చేవారు.
దానివల్ల ప్రశ్నించిన వానికి అది ప్రత్యక్ష అనుభవంగా నిలిచిపోయేది. ఆయనకు ప్రశ్న మీద కంటే ఆయనకు ప్రశ్న మీద కంటే ప్రశ్నించిన వాని పట్ల ఎక్కువ ఆసక్తి ఉండేది. ఆయన నటనానందుల వారిని తదేకంగా చూచి అనుగ్రహాన్ని కోరుకుంటున్నది. నా ఎదురుగా ఉన్న శరీరమా లేక దానిలో ఉన్న చైతన్యమా? అది చైతన్యమే అంటే ఎరుకే అయితే తనను తాను శరీరంగా భావించుకుని కాదా ఈ ప్రశ్న అడుగుతున్నది? శరీరంగా భావించుకుని కాదా ఈ ప్రశ్న అడుగుతున్నది? అలా అయినట్లయితే ఆ చైతన్యాన్ని, తన స్వరూపాన్ని గుర్తించమనండి. అది అప్పుడు దైవాన్ని, అనుగ్రహాన్ని దానంతట అదే గుర్తిస్తుంది. ఆ సత్యాన్ని ఇక్కడే గుర్తించవచ్చును. ఆనంద పారవస్యం అలలుగా నటనానందులలో ప్రవహించింది. ఆయన భగవాన్ సన్నిధిలో గంటల తరబడి ఉండిపోయారు. ఆయన కూడా భగవాన్ యొక్క చక్షు దీక్షతో అనుగ్రహింపబడ్డారు. నటనానంద ఒకసారి నాతో, భగవాన్ దృష్టి నన్ను పూర్తిగా సంతృప్తి పరచలేదు. నేను ఎంత నియమనిష్టలతో ఉన్నప్పటికీ నాకు ఇంకా కొన్ని వాసనలు మిగిలి ఉన్నది అన్నారు. ఒకప్పుడు నటనానందుల వారు భగవాన్ సన్నిధిలో ఉన్నప్పుడు కావ్యకంఠుల వారు, ఇతర పండితులు అక్కడ హిందూ శృతులను గూర్చి చర్చించుకుంటున్నారు. అటువంటి ఉన్నతమైన విషయాలను గూర్చి చర్చించబడుతున్నప్పుడు అందులో ఒక్క మాట కూడా తనకు అర్థం కానందున నిస్పృహతో ఆయన కళ్ళ వెంట ధారాపాతంగా కన్నీరు కారసాగింది. ఆయన కళ్ళు తెరిచేటప్పటికీ తక్కిన వారందరూ వెళ్ళిపోయారు. భగవాన్ మాత్రమే అక్కడ ఉన్నారు. భగవాన్ జాలితో ఆయన వంక చూస్తూ, ఎందుకలా కృంగిపోతారు? మీరు ఆత్మసాక్షాత్కారానికి ఈ జన్మలో అనర్హులైతే ఇచ్చటికి రాగలిగేవారే కాదు. అంటే ఇది మన అందరికీ వర్తిస్తుంది. ఏ శక్తి మిమ్మల్ని ఇక్కడికి లాక్కుని వచ్చిందో అదే మీరు సాక్షాత్కారం పొందేటట్లు చేస్తుంది. ఈవేళ కాకుంటే మరోసారి దాని బాధ్యతను అది నిర్వర్తించి తీరుతుంది. మీరు నిస్పృహతో కృంగిపోవలసిన అవసరము ఏమీ లేదు. ఇది సాధు నటనానందలోని లోపాలన్నింటినీ తొలగించి ఆయనలోని అజ్ఞానాన్ని పూర్తిగా నాశనం చేసింది. దీనితో ఆయన కూడా ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన మహనీయుడైనారు. తనకు సాక్షాత్కారం లభ్యమైందని గ్రహించిన రోజున లేదా తన స్వస్వరూపంగా తాను మిగిలిన రోజున ఆయన మరుగున పడిపోయారు. మరుగున పడి ఉండుటయే ఆయన సాక్షాత్కారం పొందారనడానికి బాహ్య చిహ్నంగా మిగిలింది. ఆయన ఏకాంతంగా తన ఆత్మలో తాను రమిస్తూ ఉండేవారు. భగవాన్ మహాసమాధి చెందిన తరువాత 1950 నుండి 1967 వరకు చాలా మందికి ఆయన బ్రతికి ఉన్న విషయమే తెలియదు. ఆయన తిరువణమలైలోనే ఒక కుటీరంలో ఉన్నప్పటికీ ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికీ తెలియదు. చాలా మంది పాత భక్తుల లాగానే నేను కూడా ఆయన చనిపోయారని అనుకున్నాను. నేను ఆశ్రమంలో 7 సంవత్సరాలు గడిపిన పిమ్మట నా స్నేహితులు దోరాబ్ ప్రేమ్జీ గారు, సాధు నటనానంద గారు జీవించి ఉన్నారనే విషయం మీకు తెలుసా అన్నారు. ఆయన గ్రంథము ఆధ్యాత్మిక ప్రబోధము నాకెంతో ప్రియమైన గ్రంథము కాబట్టి ఆయన జీవించి ఉన్నారని వినగానే నేను సంతోషంతో గంతులేశాను. ఆయన ఎంత నిరాడంబరులనంటే ఆయన గదిలో కొన్ని గోచిగుడ్డలు తప్ప వేరేమీ లేవు. ఆయన నన్ను ఆశీర్వదించి, మీరు ఏం చేస్తున్నారు? ఆత్మ విచారణ అభ్యాసం చేస్తున్నారా అని అడిగారు. నాకంత సామర్థ్యం లేదు. నేను కేవలం అరుణాచల శివ అరుణాచల శివ అని జపం చేస్తూ ఉంటాను అని నేను చెప్పగానే కోపంతో ఆయన ముఖం జేవురించింది. నేను అవాక్కయ్యాను. ఎందువల్లనంటే అది ఆయనతో నా మొదటి సమావేశం. అప్పటి వరకు నాకు కలిసిన వారంతా
నాతో కాలక్షేపం చేసేవారు. కానీ నటనానంద అలా చేయలేదు. ఆయన చాలా ఖచ్చితమైన, గంభీరముగా ఉండే వ్యక్తి. ఆయన కోపంతో మండిపడ్డారు. "నువ్వెంత మూర్ఖుడివి! నువ్వు నువ్వు భగవాన్ వద్దకు ఎందుకు వచ్చావనుకుంటున్నావు? ఆయన ఏ ప్రయోజనం కొరకు నిన్ను ఎన్నుకున్నారు? అది తనలాగా నిన్ను తయారు చేయటానికి కాదా? ఆయన సద్వస్తువు మీద రచించిన ఉన్నది నలుబది చదివి ఆత్మవిచారణాభ్యాసం చెయ్యి. ఆత్మగా ఉండు. అందుకే నీవు ఎన్నుకోబడ్డావు. నేను మైమరిచిపోయాను." ఆయన పదుగురిలోనికి రావటానికి గాని, ఆశ్రమానికి రావడానికి గాని ఇష్టపడలేదు. దోరబ్, ఫ్రేమ్జీ, ఆస్ బోర్న్ వంటి ప్రక్కన గల ఒక కుటీరాన్ని ఆయన కొరకు చూశారు. నటనానంద అందులో 1981 వరకు ఉన్నారు. నాకు వెళ్ళాలనిపించినప్పుడు ఆయన వద్దకు వెళ్ళడానికి, ఆయనతో మాట్లాడడానికి నా భాగ్యం కొద్దీ నన్ను అనుమతించారు. ఒకసారి నేను ఆయనను ఆయన గీసుకున్న గిరి నుండి బయటకు లాగి, నేను ఆశ్రమం కోసం తయారు చేసే ఒక పత్రిక కోసం ఒక వ్యాసం వ్రాసి ఇవ్వవలసిందిగా కోరాను. ఆయన అంగీకరించి వ్యాసాన్ని నా చేతికి అందించారు. దురదృష్టవశాత్తు దానిని నేను పోగొట్టుకున్నాను. నేను ఆయన వద్దకెళ్ళి, "స్వామీ, నన్ను క్షమించండి. మీరు వ్రాసి ఇచ్చిన వ్యాసాన్ని పోగొట్టుకున్నాను. మీ ప్రతి అంటే కాపీ ఉంటే ఇవ్వండి. నేను జాగ్రత్తగా వ్యాసాన్ని కాపీ చేసుకుని తిరిగి మీ ప్రతిని మీకు ఇచ్చివేస్తాను" అన్నాను. ఆయన నన్ను చూసి నవ్వి, "గణేశన్, ఒకసారి నీ చుట్టూ ఏముందో చూడు. నా గదిని చూడు. అందులో ఏమీ లేవు. పుస్తకాలు, బట్టలు, గిన్నెలు, ఏ ఒక్క వస్తువు లేదు." నేను ఆశ్చర్యంతో అడిగాను, "మీరేమంటున్నారు స్వామి" అని. ఆయన ఇలా బదులిచ్చారు, "గణేశన్, నేను భగవాన్ మీద అనేక పద్యాలు వ్రాసానని నీకు తెలిసే ఉంటుంది. అవన్నీ వేయించబడినప్పటికీ ఇక్కడ నీకు ఒక పుస్తకమైనా కనిపిస్తుందా? భగవాన్ పట్ల నాకు కలిగిన ఆరాధనా భావాన్ని వచన రూపంగా కానీ, పద్య రూపంగా గాని వ్యక్తపరచగానే దానిని భగవాన్ పాదాల చెంత అర్పించి వేస్తాను. నాకు సంబంధించినంత వరకు అంతటితో నా పని అయిపోయినట్లే. భగవాన్ శరీరాన్ని వదిలివేసిన తరువాత నీలాగా కొద్ది మంది నన్ను వ్యాసాలు వ్రాసి ఇమ్మని కోరారు. నేను అలాగే తయారు చేసి ఆశ్రమ యాజమాన్యానికి అప్పచెప్పేవాణ్ణి. నా బాధ్యత అంతటితో అయిపోయేది. చివరకు మరలా నాకు వ్యాసాన్ని వ్రాసి ఇచ్చారు. దానిని 1967లో అచ్చువేయబడిన రమణ పిక్టోరియల్ సోవెనియర్ లో చూడవచ్చును. నేను ఒకప్పుడు భగవాన్ పేరును ప్రచారం చేస్తున్న ఒక కుటుంబాన్ని ఆయన వద్దకు తీసుకెళ్లాను. భగవాన్ యొక్క ఖ్యాతిని విస్తరింపచేయటానికి వారు చేస్తున్న కృషిని గూర్చి ఆయనకు చెప్పాము. నటనానంద కోపంతో ఉగ్రులైనారు. "ఏమీ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు మీరు? మా గురువుగారి ఖ్యాతిని వ్యాప్తి చెయ్యగలమని మీరు అనుకుంటున్నారా? మీరు అలా చేయగలిగేది మీరు స్వయంగా స్వస్వరూపంలో నిలిచిపోవటం ద్వారానే. ఆయన బోధనలను ఇక్కడే ఆచరణలో పెట్టడం మొదలు పెట్టండి. ఇదే మీరు గురువు గారికి చెయ్యగలిగిన గొప్ప సేవ. మన గురువుకు, ఆయన బోధకు తేడా లేదు. భగవాన్ పట్ల మీకు గల భక్తిని వెల్లడి చేయటానికి ఆయన బోధనలను ఆచరణలో పెట్టడమే ఉత్తమమైన మార్గం." ఆ కుటుంబం భయపడిపోయి మరల ఎన్నడూ నటనానందుల వారిని కలవడానికి వెళ్ళలేదు. నటనానందుల ఆఖరి క్షణంలో సాధు ఓం, కుంజుస్వామి, కొంతమంది ఇతరులు, నేను ఆయన ఎదురుగా ప్రార్థన చేశాము. భక్తులు వారి యొక్క మరణ సమయంలో వారి శరీరంపై ఎటువంటి ధ్యాస లేకుండా ఉండటం నేను చూశాను. ఆయన
నటనానంద శరీరాన్ని వదిలివేసే ముందు స్వామీ మీరెలా ఉన్నారు, స్వామీ మీరెలా ఉన్నారు అని అడిగాను. సంతోషంగా ఉన్నాను అని వారన్నారు. భౌతికంగా ఆయన తీవ్రమైన బాధలో ఉన్నారు. ఆయనను చూసిన ప్రతి వైద్యుడు కూడా ఆయన తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్నారని అన్నారు. అయినప్పటికీ ఆయన ఎంతో ఆనందంతో ఉన్నానన్నారు. అందుకని నేను ఆశ్చర్యంతో ఆనందంతో ఉండటమనంటే మీ ఉద్దేశం ఏమిటి స్వామి అని అడిగాను. భగవాన్ ఫోటోని చూస్తే మీకే అర్థమవుతుంది అని నటనానందులు అన్నారు. అవే ఆయన చివరి మాటలు. ఆయన నా దృష్టిని భగవాన్ వైపునకు మళ్లించి సంతోషంతో కళ్ళు మూసుకుని శరీరాన్ని వదిలివేశారు. ఈ జ్ఞాని యొక్క సమాధిని దోరబ్ ప్రేమ్జీ వారి గృహ ఆవరణలో నిర్మించే భాగ్యం నాకు దక్కింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनी शरत बाबूजी की जय.